దేవశత్రువైన హిరణ్యాక్షుడు ప్రళయకాలంలో జ్వలించే జ్వాలలలో భయంకరమైన అగ్నివలి పెంపు వహిస్తున్న శూలాన్ని అందుకుని యజ్ఞవరాహ రూపధరుడైన శ్రీహరి మీద వేశాడు. ఆ సమయంలో ఆ రాక్షసుడు తన శూలం శ్రీహరి చక్రంతో నాశనం కావటం చూశాడు. కోపంతో చెలరేగి శ్రీహరిని చాలా కఠినమైన పిడికిలితో గ్రుద్దాడు. అతి దర్పితుడైన ఆ లోకోత్తర శ్రీహరి పూలమాలతో దెబ్బతిన్న గజరాజులాగా విలసిల్లాడు. దైత్యుడు కోట్ల కొలది మాయలను పుట్టించి శ్రీహరి మీద ప్రయోగించాడు. అప్పుడు శ్రీహరి లోకభయంకరమైన రాక్షసమాయను నాశనం చేసే సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. ఆ చక్ర కిరణాల వెలుగులు భూమండలమంతటా నిండే. రాక్షసుని ఎదురుగానే అతని మాయాసమూహాన్ని అణిచివేసింది. చివరికి దైత్యుడు బలం తగ్గి జూలుగలవాడు, కోరలతో శత్రువు యొక్క మహత్తర వక్షస్థలాన్ని చీల్చినవాడు, కఠినమైన గిట్టలు గలవాడు, నడుముతో బ్రహ్మాండమనే ఘటాన్ని కొట్టిన వరాహస్వామికి లోబడ్డాడు. ఇలా లోబడగా శ్రీహరి అతన్ని వజ్రాయుధంలాగా కఠోరమైన చేతితో కణతిపై గట్టిగా కొట్టాడు. దానితో రాక్షసుడు కనుగుడ్లు బయటికి రాగా దైన్యంతో పెద్ద గాలి దెబ్బకు వ్రేళ్లతో కూడా కూలిన చెట్టులాగా నేలగూలాడు. బుడబుడనెత్తురు గ్రక్కుచు వెడరూపము దాల్చి గుడ్లు వెలికురక నిలంబడి పండ్లు గీటు కొనుచును విడిచెంబ్రాణములు దైత్యవీరుండంతన్. దైత్యవీరుడు బుడబుడ నెత్తురు కక్కుతూ వికృత రూపంతో కనుగుడ్లు బయటికి రాగా పళ్ళు కొరుకుతూ నేల మీద పడి ప్రాణాలు విడిచాడు. జయ శ్రీకృష్ణ.